అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. సో అలాగే సంతోషంగా హ్యాపీగా బిందాస్ ఉండండి, ఓకేనా? సో సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని ఎలా మనము ఎదుర్కోవాలి, అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాము అనేవి మన వీడియోస్లో మాట్లాడుకుంటున్నాం. సో అలాగే మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుందండి. సో నా ఎయిమ్ ఏంటి అంటే, కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తుంటారో, కొత్తగా ఎవరైతే ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటూ కొత్తగా ఎర్న్ స్టార్ట్ చేసుకుని కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విషయాలన్నీ కూడా మనం వీడియోస్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రూపంలో మాట్లాడుకుంటాము కదా. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలాగే బోల్డ్ కామెంట్స్ వస్తాయి, బోల్డ్ అంతా మీ లవ్ అప్రిసియేషన్ అంతా కూడా నేను తీసుకుంటున్నాను. చాలా హ్యాపీ అండి. సో ఎవ్రీ టైం నేను చెప్పాలనుకుంటాను ఇది, ఎందుకంటే నేను ఈ వీడియోస్ చేయడానికి మోటివేషన్ మీరే కాబట్టి. సో ఓకేనా, మీ కామెంట్స్ చూసిన తర్వాత నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో నేను మళ్ళీ మోటివేట్ చేసుకుని మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ విధంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వీడియోస్లో మనం ఇల్లు గురించి మాట్లాడుకున్నాం. ఇల్లు కానీ పొలం కానీ స్థలం కానీ ఏ ప్రాపర్టీ అయినా తీసుకోవాలి అన్నప్పుడు ఏమేమి ఆలోచించాలి. డబ్బులు ఉంటే సరిపోదు, డబ్బులు వస్తున్నాయి కదా అని ప్రాపర్టీలు కొనకూడదు. ఈ విషయాలన్నీ లాస్ట్ వీడియోస్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియోలో మాట్లాడట్లేదు. అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్గా ఏ విషయం గురించి మాట్లాడబోతున్నాను అంటే, చాలా మందికి ఉండే డౌట్ అనమాట, కామన్ డౌట్. లాస్ట్ టైం కూడా నేను వీడియోస్లో చెప్పాను, బట్ చాలా రోజులు అయిపోయిందండి, ఎప్పుడో చెప్పాను. సో కానీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే నన్ను అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా. సో అక్క 24 కొనుక్కోవడం బెస్టా, 22 గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం బెస్టా? సో ఇది కామన్ క్వశ్చన్. సో ఈజీగా చెప్పేయచ్చు. ఏం చెప్తామంటే 24 అనేది మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే మన దగ్గర మనీ ఉన్నాయి, సో దాన్ని మనీ రూపంలో కాకుండా అది కొంచెం ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు 24 కాయిన్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి. 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కొని పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఎప్పుడైనా సరే బాగా ప్రైస్ పెరిగినా, లేదా మనకు అత్యవసరం ఏదో అవసరం వచ్చింది, మనం గోల్డ్ని మళ్ళీ మనీ రూపంలో కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈజీగా సేల్ అవుతుంది. అలాగే కూడా మనకి ఫుల్ అమౌంట్ అనేది మనకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆలోచించి గోల్డ్ని కొనాలి అనుకుంటే మాత్రం 24 క్యారెట్లు కొనుక్కోండి. లేదండి నేను ఒక నగ చేయించుకుందాం అనుకుంటున్నాను, ఏదైనా పెద్ద వస్తువు చేయించుకుందాం అనుకుంటున్నాను, నా దగ్గర అంత అమౌంట్ ఒకటేసారి పెట్టలేను కాబట్టి కొంచెం కొంచెంగా కొనుక్కుంటాను అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 22 క్యారెట్స్ కొని పెట్టుకోండి. సో దట్ ఏంటి అంటే, మనం ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు కాయిన్స్ ఇచ్చి ఆర్నమెంట్ తెచ్చుకుంటున్న టైంలో సో అప్పుడు మనకి ఈజీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలాగే మనకి ఎన్ని గ్రామ్స్ పడుతుంది, మన దగ్గర ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, మనకి ఎన్ని గ్రామ్స్ వస్తువు కొంటున్నాం అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో నో కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అసలుకి అంటే, చాలామంది ఏం చేస్తుంటామంటే గోల్డెన్ అక్యుములేట్ చేసే క్రమంలో, దాచిపెట్టుకునే క్రమంలో మనము 24 కాయిన్స్ కొనుక్కోవడం అనేది ఉంటుంది. అందుకని మోస్ట్లీ 24 క్యారెట్ కొంటూ ఉంటారు. బట్ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ ఇచ్చి 22 క్యారెట్ ఆర్నమెంట్ కొనే టైంలో కొంచెం కన్ఫ్యూజన్కి లోన్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం దాన్ని క్లారిఫై చేస్తూ నేను చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్ మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తానండి, ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ మనకు తెలియకపోవడం వల్ల మనము మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. షాపు వాడు ఎంత చెప్తే అంతకే మనం ఓకే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఎప్పుడైనా మన దగ్గర ఉన్న 24 గోల్డ్ తీసుకెళ్ళి ఇచ్చి మనం 22లో ఆర్నమెంట్ చేయమన్నాం అనుకోండి, సో వాడు ఏదో క్యాలిక్యులేషన్ వేసేసి మనకు చెప్పేసి ఇంతే వస్తుందండి అని చెప్తాడు. సో మనకు తెలియదు కాబట్టి మనం నోరు మూసుకొని ఆడెంత చెప్తే అంతే తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మోసపోకుండా ఉండాలి అంటే మీరైతే ఖచ్చితంగా ఈ కన్వర్షన్ అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ కూడా మనం 24 క్యారెట్లే కొనబోతున్నాం. 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ని 24 క్యారెట్ మనం ఇచ్చి 22 క్యారెట్ ఆర్నమెంట్ ఏదైనా కొనుక్కుంటున్నట్లయితే మనం ఇచ్చిన గోల్డ్కి ఎన్ని గ్రామ్స్ వస్తాయి, అంటే మనం 10 గ్రామ్స్ ఇస్తే మనకి ఎన్ని గ్రామ్స్ రిటర్న్లో ఇస్తారు. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ఏంటి అనంటే, యూజువల్గా మనం గోల్డ్ కొనేటప్పుడు 24 క్యారెట్ గోల్డ్ కొంటుంటాం కదండి. ఈ 24 క్యారెట్ ఏదైతే ఉందో ఇది మనకి 2 ఫార్మ్స్లో దొరుకుతుందండి. అంటే కొన్ని కాయిన్స్ 999 ఉంటాయి అనమాట. మీరు ఈసారి కొనేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేయండి, ఓకేనా? అలాగే ఇంకొన్ని 995 అని ఉంటాయి. సో ఇలాంటి 2 వెరైటీస్ మనకి 24 క్యారెట్స్లో దొరుకుతాయి. మీరు ఏది కొంటున్నారో చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఈ రెండిట్లకి కూడా ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ 24 క్యారెట్ ఏదైతే ఉందో దీన్ని మనము 22లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఆర్నమెంట్ అనేది 22 నుంచే స్టార్ట్ అవుతుంది. సో 22 క్యారెట్ మినిమం గా మనము స్టార్ట్ చేస్తాం కాబట్టి 22 క్యారెట్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట 24ని. ఇప్పుడు మన దగ్గర సపోజ్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ ఉందనుకోండి. సో 10 గ్రామ్స్ మన దగ్గర 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని 22లోకి మార్చుకుంటున్నాము. సో 22లోకి మార్చినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి 999 ఉంది కదా, ఈ 999 కాయిన్ కొన్నట్లయితే మనకి 10 గ్రామ్స్కి ఎన్ని గ్రాముల 22 క్యారెట్స్ వస్తుంది. మనం చేయాల్సిన సింపుల్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో 24
అనేది మనకి ఈక్వల్ టు 100 ప్యూరిటీ. సో ఇది 100 అనుకుంటే మన దగ్గర ఉన్నది ఎంత, ఇప్పుడు మార్చాల్సింది ఎంత, 22 క్యారెట్లోకి. సో ఈ 22 క్యారెట్లోకి కన్వర్షన్ చేయాలి అని అంటే ఏం చేయాలి, 22 డివైడెడ్ బై 24. సో ఎంత వస్తుంది మనకి, 91.666 అన్నమాట. సో అది మనం 916 గోల్డ్ అని చెప్తూ ఉంటాము. ఓకేనా. సో ఫైనల్గా 916 అండ్ కొన్ని ఏరియాస్లో కొన్ని ప్లేసెస్లో 917 కూడా అంటారనమాట. సో ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కానీ మనకి అది 22 క్యారెట్ అనమాట. ఓకేనా. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారో అర్థమైపోయింది కదా. 2400 అనుకుంటే 22 క్యారెట్లకు మార్చుకుంటే 91.66 వస్తుంది. 4 క్యారెట్ గోల్డ్ కాయిన్ని 22 క్యారెట్ గోల్డ్ కాయిన్లోకి మార్చుకుంటున్నాము. మన దగ్గర 10 గ్రామ్స్ కాయిన్ ఉంది. ఓకే, ఇదే గోల్డ్ కాయిన్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని మార్చి చూద్దామండి. దీనికి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు మీ దగ్గర సపోజ్ మీ దగ్గర 10 గ్రామ్స్ ఆఫ్ 91.6లోకి మారుస్తున్నాము. సో దెన్ ఇట్ విల్ కమ్ టు, అప్పుడు మనకి 10.906 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వస్తుంది. సో 10 గ్రాముల గోల్డ్కి, సో ఈ 10 గ్రాముల గోల్డ్కి మనకి ఎన్ని గ్రామ్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 11 గ్రామ్స్, 10.906 గ్రామ్స్ వచ్చాయండి. అది ఎప్పుడు మీరు 999 ఇస్తే. ఓకే, 999 కొనలేదు మనం. సపోజ్ మన దగ్గర ఉన్న 10 గ్రామ్స్ కాయిన్ ఎంత ఉంది అని అంటే, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు 99.5 ఉంది ప్యూరిటీ. ఓకే, సో ఇప్పుడు దాన్ని 916లోకి మారుస్తున్నాం, అంటే 22లోకి మారుస్తున్నాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది అని అంటే, ఎన్ని గ్రామ్స్ వస్తాయంటే 10.862 గ్రామ్స్ వస్తాయి. ఓకేనా. దీనికి దీనికి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది కదండి. 99.5 తీసుకున్నట్లయితే మనకి ఇది వస్తుంది అనమాట. ఇది హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అయితే మీరు నేర్చుకోండి. ఓకేనా. సో వీడియో షేర్ చేయండి, అందరికీ చెప్పండి అని అయితే నేను చెప్పను. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోండి. సింపుల్ క్యాలిక్యులేషన్ ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనము గోల్డ్ కొనుక్కుంటాము. మనకు తెలిసినంత వరకు 24 ప్యూర్ ఉంటుంది, అలాగే 22 ఆర్నమెంట్ గోల్డ్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ 18 క్యారెట్స్, 21 క్యారెట్స్, 20 క్యారెట్స్ ఇవి కూడా ఉంటాయి. సో తెలిసే ఉంటుంది కదా. బట్ మన ఇండియాలో చాలా తక్కువగా ఇది చలామణి అవుతూ ఉంటుంది. బట్ 18 క్యారెట్స్ అనేది ఇవాళ రేపు చాలా మంది అమ్ముతున్నారు. 18 క్యారెట్ ఆర్నమెంట్స్ అమ్ముతున్నారు. అలాగే మనకి డైమండ్ ఆర్నమెంట్స్ కూడా 18 క్యారెటే ఉంటాయి. సో 18 క్యారెట్ గోల్డ్ మనం కొంటున్నప్పుడు, లేదా 18 కాకపోతే 20, 21 ఏదైనా సరే. నేను దుబాయ్లో ఉన్నప్పుడు మా అమ్మాయి కోసం బ్రాస్లెట్ కొన్నానండి, అది 21 క్యారెట్ అనమాట. సో అలాగా ఏ క్యారెట్ అయినా మనం ఉంటుంది గోల్డ్. అయితే చాలా మందికి 22 కాకుండా వేరే ఏ క్యారెట్ అంటే 22 కంటే తక్కువ ఉన్నది ఏదైనా సరే అది మంచి గోల్డ్ కాదు అనే ఒక అపోహ ఉంది. అది కరెక్ట్ కాదు. దీంట్లో ఏంటి అని అంటే, మనము ఎంత గోల్డ్ ఉంటుంది, మనం ఎంత గోల్డ్కి ప్రైస్ ఇస్తున్నాము అనేది మనకు తెలిస్తే సరిపోతుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఎప్పుడైనా మీరు సరదాగా దుబాయ్ వెళ్ళారనుకోండి, అక్కడ 18 క్యారెట్స్ డిజైన్ బాగా నచ్చేసింది, కొనుక్కోవాలనుకుంటున్నారు. బట్ ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత ఏంటి క్యాలిక్యులేషన్ అయితే తెలిసి ఉండాలి కదా. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను. 24 నుంచి 22లోకి ఎలా చేంజ్ చేసుకోవాలో అయితే అర్థమైపోయింది. సపోజ్ ఇవి కాకుండా వేరే డిఫరెంట్ ప్యూరిటీస్ కూడా ఉంటాయి, మనకు తెలుసు కదండి. 20 క్యారెట్స్ ఉంటుంది, 21 క్యారెట్స్ ఉంటుంది, 18 క్యారెట్స్ ఉంటుంది, 14 క్యారెట్స్ ఉంటుంది. సో వాటి ప్యూరిటీ ఎలా తెలుసుకోవచ్చు, సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళారు, సో అక్కడ మీకు 18 నచ్చింది లేదా 21 క్యారెట్ నచ్చింది, సో అప్పుడు ఎలా తెచ్చుకుంటారు, సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సింపుల్ అండి. సో ఇది కూడా అంతే. సపోజ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 18 క్యారెట్ని మనము సో దాని ప్యూరిటీ ఎంతో చెక్ చేద్దాము. సో 18 క్యారెట్ 18 బై మనకి 24 క్యారెట్, ఇది మనకి ప్యూరిటీ, ఇదే బేస్ కదా. సో అది 18/24 × 100 వేసుకుంటే మన ప్యూరిటీ ఎంత అనేది తెలిసిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి 75%, అంటే 75.0 RL 750. ఓకే, సో ఈ ప్యూరిటీలో ఉంటుందన్నమాట 18 క్యారెట్ వచ్చేసి. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎందుకు వచ్చిందిరా బాబు అన్ని అనుకుంటే కానీ నేను ఇక్కడ ఒక చార్ట్ ఇస్తున్నానండి. సో ఇది మీ దగ్గర పెట్టుకోండి. అఫ్ కోర్స్ పెట్టుకోకపోయినా పర్లేదండి, గూగుల్లో దొరికిస్తుంది. సో మీరు చూసుకునేసి దాని ప్రకారం మీరు ఎంత గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాం అంటే ఎంత ప్యూర్ గోల్డ్ ఉంటుంది మనం కొనే వస్తువుల్లో, సో దానికి మనం మనీ పే చేస్తే సరిపోతుంది. సో అర్థమైంది కదండి, 24ని 22ని 18ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై.